హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఇంకా నేను ఫ్లై అవ్వడానికి కొన్ని ఆర్డ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అండ్ లాస్ట్ సెట్ ఆఫ్ ప్యాకింగ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మా చెల్లి శ్రీమంతం చీర. నేను ఇది మా చీరలే కాదు, ఇప్పుడు మీరు ఎవరైనా మాకు శారీస్ ఆర్డర్ చేస్తారు కదా, ఆర్డర్ చేశాక వాటికి ఫాల్ పీకో ఇవన్నీ స్టిచ్ చేశాక అయితే కదా చీరలు ఇట్లా. సో అయిన ప్రతిసారి అది మేము దగ్గరుండి మా అమ్మనో తమ్ముడో ఎవరో వెళ్ళి వాటిని మళ్ళీ దగ్గరుండి ప్రెస్ చేయించి నీట్ గా ఇలా ప్యాక్ చేపించి కస్టమర్ కి పంపిస్తాం. నాకు అట్లా మడతలు పడిన చీర ఎందుకులే పంపడము అనిపిస్తుంది. ఇది తనది శ్రీమంతం కోసము, ఇది నా సారీ, అండ్ ఇది కూడా నా కోసమే ఒకసారి వస్తుంది, అప్కమింగ్ రిలీజ్ చేస్తా ఇది. అండ్ ఇది కూడా నా కోసమే. దిస్ ఇస్ బెనారస్ సారీ. ఈ మోడల్ చూపిస్తాను నేను మీకు. ఇది ఇప్పుడే వచ్చాయి సౌకిరా కోసము. సో ఇది వచ్చేసి టిష్యూ బై కథాన్. అసలు మీరు కలర్ చూస్తే కైండ్ ఆఫ్ రస్టెడ్ ఆరెంజ్ కి మంచి ఏమంటారు పీచ్ మిఠాయి పర్పుల్ బార్డర్. చాలా ఎలిగెంట్ ఉంది ఈ సారీ. సో మీరు ఈ సారీ డీటెయిల్ గా చూడాలి అంటే ఇన్స్టాగ్రామ్ రీల్ చూసేయండి, నేను ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి లుక్ ఎట్ ద కలర్ కాంబినేషన్, ఎంత మంచి కలర్ కాంబినేషన్. వన్ ఇస్ బాడీ ఆఫ్ ద సారీ వచ్చేసి ఇది కూడా టిష్యూ బై కథాన్, ఆనియన్ పింక్. అండ్ ఇట్లా ఈ కలర్ బార్డర్ అసలు మనకు ఎంత తక్కువ దొరుకుతుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ సారీస్ అన్ని కూడా మీరు చూస్తే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండ్ ప్యూర్ హ్యాండ్ వోవెన్ సారీస్. ఒక్కొక్క సారీ చేయడానికి వాళ్ళకి 60 నుంచి 70 days పడుతుంది. అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ రావాలి అన్నప్పుడు వాళ్ళకి అట్లా వెదర్ అవంతా కూడా కరెక్ట్ గా ఉండాలంటే సమ్మర్స్ లో చాలా కష్టం అవుతుంది వాళ్ళకు సారీస్ చేసేటప్పుడు కూడా. అండ్ ఇంకోటి వచ్చేసి దిస్ బ్యూటిఫుల్, ఇదేమంటారు మంచి పర్పుల్ కి సేమ్ ఆ పీచ్ మిఠాయి బార్డర్ ఎంత బాగుందో. మీరు అసలు బార్డర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత రిచ్ ఉందో ఈ సారీ. నేను కొంచెం ఒక కాఫీ తాగి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి దీన్ని కూడా రీల్ చేయాలి, అది చేసేస్తాను ఇన్స్టా కోసము. ఇవి కూడా ప్యాక్ చేసుకోవాలి. అండ్ థింగ్ ఏంటంటే నేను అన్ని పనులు చేసా కానీ నా కోసం నేను లాస్ట్ వరకు చూసుకుంటే ఈ బ్లౌజ్ ఇది ఎప్పుడో మా అమ్మ నా కోసం స్టిచ్ చేపించి పెట్టింది బ్లౌజ్. ఆ బ్లౌజ్ నాకు పట్టడం లేదు, ఆల్టరేషన్స్ ఉన్నాయి, నేను అవి చేయించుకోలేదు. ఐషానికి ఎన్నో స్టిచ్ చేపించి ఏవో చేయాలి అనుకున్నా, అవి చేయలేదు. నా కోసం కొన్ని శారీస్ తీసుకోవాలనుకున్నా, అది చేయలేదు. అసలు నా పనులు ఏవి అవ్వలేదు. 35 days అసలు సరిపోదు. ఇప్పుడైతే ఇవి ప్యాక్ చేసేసుకుంటాయి. ఆల్ సెట్ వెళ్ళడానికి ఇంకా రేపు ఊరికి అట్లా కూడుతున్నానా వెళ్ళాలి మనం, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వద్దాం, మంచిగా రావాలి, ఏడవకూడదు, ఓకే? వెకేషన్ అయిపోయింది. ఈసారి మా అమ్మ చాలా ఫీల్ అవుతుంది. అయ్యా అమ్మ, నేను స్టార్ట్ చేస్తే నా బిడ్డ స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ అక్కడ వాళ్ళ మామ రెడీగా ఉన్నాడు. ఇంకెంతే, ఇప్పుడు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తా అనుకుంటూ ఉంటా. అది వెంటనే అయిపోతుంది వెకేషన్. వెల్, ఇంకా మేము రిటర్న్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి కూడా వచ్చేసాము. నేను రెడీ అయ్యి బయటకు వచ్చేలోపే మా మమ్మీ చాలా డల్ కూర్చొని ఉంది. ఎప్పుడు కూడా రిటర్న్ వచ్చేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, బట్ సమ్హౌ ఈసారి అయితే ఇంకా ఎక్కువ అసలు అరే ఎందుకు ఇదంతా అలా అనిపించేసింది నాకైతే. అండ్ ఐషాని కూడా అలాగే డల్గా ఉండే, అలాగే వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, లగేజ్ డ్రాప్ చేసి అండ్ రెస్ట్ ఆఫ్ ద పని అంతా కూడా చేసేసుకున్నాము. వెల్, డన్ విత్ ద చెక్ ఇన్. ఒక 2 bags ఎక్స్ట్రా సెక్యూరిటీ చెక్ వెళ్ళే. నాకు ఐషాని వాటర్ బాటిల్లో వాటర్ ఉన్నాయి, సో దానికోసం అనుకుంటా భరత్ ఐషాని అక్కడే వెయిట్ చేస్తున్నారు. మాది చాలా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. సో ఇంకా
మార్నింగ్ ఇంట్లో కాఫీ తాగామనుకుంటా, కాఫీ తాగే వచ్చేసాం. ఐషాని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చాక అంతా చెక్ ఇన్ అదంతా అయిపోయాక బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. బట్ తను ఏం పెద్దగా తినలేదు. అండ్ ఇంకా ఫ్లైట్లో కూడా వచ్చేసాము. వచ్చాక చాలా లాంగ్ ఫ్లైటే కదా, నేను అన్నీ మంచిగా తీసుకొని వచ్చా తన కోసము. కలర్ పెన్సిల్స్ ఎప్పుడు కూడా ప్యాక్ చేసుకుంటా, ఇప్పుడు కూడా అలాగే ప్యాక్ చేసుకున్నా. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా తను కలర్ పెన్సిల్స్, డ్రాయింగ్ బుక్ తీసుకొని కాసేపు ఆడుకుంది. ఈసారి అయితే మీకు నేను వచ్చేటప్పుడు కూడా చెప్పాను కదా, మేము బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రీమియం ఎకానమీ బుక్ చేసుకున్నాము. ఫుడ్ అయితే చాలా మంచిగా ఉండే అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అసలు చాలా మంచిగా అనిపించింది. అండ్ నేను భరత్ అదే అనుకున్నాము, ఎప్పుడు బుక్ చేసుకున్నా బ్రిటిష్ ఎయిర్వేస్ అయితే ఖచ్చితంగా ప్రీమియం ఎకానమీ తీసుకుందాము అని చెప్పి. ఐ డోంట్ నో, బ్రిటిష్ ఎయిర్వేస్ చాలా ಚೆನ್ನಾಗಿ అనిపిస్తుంది. ఫ్లైట్ అసలు ఎంత చలి వస్తుందంటే, నాకు వాళ్ళ బ్లాంకెట్స్ చేసారు ఆల్మోస్ట్ కంఫర్టర్స్ లాగా ఉన్నాయి, అయినా కూడా చలి పుట్టింది. సో ఫస్ట్ ఫుడ్ వచ్చేసింది బ్రేక్ఫాస్ట్. ఐషానికి ఫీడ్ చేసా, తను ఇందాక కూడా సరిగ్గా తినలేదు అని తనకి మంచిగా ఫీడ్ చేసి నేను కూడా తినేసాను. ఇంకా తర్వాత పడుకున్నాము. తనకు ముందే చెప్పేసాను, నేను ఫుడ్ తినేసాక పడుకుందాం అమ్మ అని చెప్పి. చాలా త్వరగా లేసేసాం కదా, అండ్ తను కూడా పడుకుంది. బాగా అలిసిపోయింది, తనకు కూడా మిక్స్డ్ ఫీలింగ్స్, డల్గా ఉంది. అండ్ రిటర్న్ వచ్చేస్తున్నా, నా టాయ్స్ అన్నీ ఉన్నాయని ఉంది కానీ బట్ సమ్హౌ బాగా డల్గానే ఉండే తను. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్ అయితే నేను నిద్రపోతూనే ఉన్నా. అండ్ మేము ఇట్లా లండన్ నుంచి నాషవిల్ వచ్చే ఫ్లైట్లో అయితే నేను ఫుడ్ కూడా తీసుకోలేదు. నాకు వద్దు అని చెప్పేసి పడుకున్నా. నాకు తెలిసి 9 hours నేను కంప్లీట్గా పడుకున్నా. ఈ ట్రిప్ అంతా కూడా తిరగడము, సౌఖ్యదా వర్క్స్ అట్లా అంతా కూడా చాలానే ఉండే. ఇంకా బాగా నిద్రపోయా 9 hours అయితే నేను. సరిపోతుందేమో హాఫ్ జర్నీ అయిపోయింది అండ్ ఇంకా లండన్ టు నాషవిల్. వెల్ అయిపోయింది లాంగ్ జర్నీ, 21 hours ఆఫ్ ఫ్లైట్ మొత్తం అయిపోయింది. బయటికి వచ్చి ఇంకా బాలాజీ వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆగరా బయటికి పోయాషు వస్తున్నారా పదా. అశాని నీ ప్లేస్కి వచ్చానన్నా. మీరే యూనికార్న్ అండి చూడు మన రూమ్ లో. అవును తల్లి, అదిగో యూనికార్న్. చెప్పు మా అమ్మకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తా కదా, అప్పుడు ఆడుకుందాం అని చెప్పు. ఫ్లైట్ దిగిన వెంటనే అంటుంది రిటర్న్ ఫ్లైట్ ఎక్కి ఇండియా పోదామా మనము అంటుంది.
అక్కడ ఆమె చదువుతుంది. నీరా నెల అయిందా వచ్చి చదువుకుంటున్నావు? నల్లగా పడింది. వచ్చాయి రోయ్, వచ్చాయిరా. హైట్ అయింది కదా చాలా. జస్ట్ బ్యాగ్స్ అన్ని తీసుకొచ్చి హాల్లో పెట్టేస్తాం. ఇప్పుడు ఏం సరదాము, వీఆర్ సూపర్ టైర్డ్. పెద్దమ్మ వచ్చి ఫుడ్ డ్రాప్ చేసింది తినేసాను. అండ్ ఒకటి లోపలికి తీసుకొచ్చే ముందు ఏంటి అంటే మొత్తం వీల్స్ అంతా నీట్ గా క్లీన్ చేసి తీసుకొస్తా. సో మళ్ళీ ఆ డస్ట్ అదంతా ఇంట్లోకి రాకుండా ఆ పని ఒక్కటి చేసి ఇవన్నీ తెచ్చి పెట్టేసా. అండ్ కొంతమంది పెట్టారు మీరు ఫోటో ఎంట్రీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి అని చెప్పి. ఆల్ రెగ్యులర్ క్వశ్చన్స్, పాస్పోర్ట్స్ ఇచ్చిన వెంటనే ఏ కంపెనీ ఏంటి అవన్నీ అడుగుతారు కదా, డ్యూటీస్, అట్లా అవే రెగ్యులర్ క్వశ్చన్స్ అడిగారు. గోల్డ్ క్యారీ చేస్తున్నారా అని అడిగారు, ఫుడ్ క్యారీ చేస్తున్నారా అని అడిగారు. అండ్ స్పెసిఫిక్గా ఒక లిస్ట్ చదివారు వీటిలో ఏమైనా ఉన్నాయా అని చెప్పి. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు నేను అసలు ఏవి పెట్టుకోలేదు. నా బ్యాగులు పట్టుకున్నా కూడా అన్ని స్టీల్ సామాన్ల సౌండే వస్తుంది. నాకే ఒక నిమిషం అనిపించింది ఏంది టంగ్ 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 అని మోగుతుంది అని చెప్పి. బట్టలు అట్లా స్టీల్వి, బ్రాస్వి నేను కొనుక్కున్నవి కొన్ని తప్పితే ఇంకా ఏమీ లేవు. ఇంకా ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇవన్నీ ఎంటీ చేసి అవన్నీ సర్దుకోవాలి. బట్ ఆ పని ఇంకా నేను రేపు చేద్దాం అనుకుంటున్నా, ఇంక ఈరోజు అయితే చెయ్యను. గుడ్ థింగ్ ఏంటి అంటే మేము వెళ్లే ముందే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుని వెళ్ళాను కదా. సో ఆల్మోస్ట్ అంతా నీట్గా ఉంది. అండ్ వచ్చిన వెంటనే కూడా నేను డిష్ వాషర్ ఇట్లా మనకు ఉంటుంది కదా, డిష్ వాషర్ క్లీనింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, సో ఎవ్రీ 2 months ఒకసారి అది క్లీన్ చేస్తా. మేము వచ్చేలోపు అమెజాన్ బయట ఉంది తెచ్చి డిష్ వాషర్ ఆల్రెడీ వేసి వెళ్ళాను. నేను వెళ్ళే ముందే కప్పులు అవి ఇవి ఉంటే అవన్నీ తీసేసి మళ్ళీ సరిచేసి డిష్ వాషర్ కూడా క్లీన్కి పెట్టేశాను. ఇంకా రేపటి నుంచి ఆల్మోస్ట్ 50% ఆఫ్ మై బ్రెయిన్ ఈస్ ఆల్రెడీ ట్యూన్డ్. ఓకే నువ్వు వచ్చేసావు, నీ వెకేషన్ అయిపోయింది, నీ పనులు నువ్వు చేసుకోవని చెప్పి. ఇంకొక 50% ఇంకా సెట్ అవ్వలేదు. నాకు తెలిసి వీకెండ్కి అంతా అది కూడా అయిపోయి మండే నుంచి నా రొటీన్లోకి నేను వచ్చేస్తాను. అండ్ ఇంకా అన్ని స్టార్ట్ చేయాలి. ఇంకా చాలా వేరే వేరే వర్క్స్ ఉన్నాయి. ఎన్ని ఈమెయిల్ వచ్చినా ఏం చూడలేదు. అదే బ్యాక్ టు రియాలిటీ. వచ్చేసాము, ఇంకా ఆ పనులు చేయాలి అని చెప్పి ఇంకా ఆఫీస్ వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. బట్ 2 days అయితే ఏం చెయ్యను. ఇంట్లో ఉన్నవన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ చేస్తే అప్పుడు మండే నుంచి మోర్ ప్రొడక్టివ్గా వర్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చినట్టే వచ్చింది నిజంగా కూడా. అన్ని చెట్లు మంచిగా ఉన్నాయి, అదొక్కటే పోయింది. అది యాక్చువల్గా ఎవరో మా ఇంటికి ఇట్లా వచ్చినప్పుడు కాస్కో నుంచి తీసుకొచ్చారు ఆర్కిడ్స్. 2 years అలాగే ఉంది. ఇప్పుడే దానికి మంచిగా ఇట్లా ఏమంటారు చిన్న చిన్న లీవ్స్ అవన్నీ వస్తున్నాయి నేను వెళ్ళేటప్పుడు. బట్ వచ్చేలోపు చనిపోయింది. రెస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అన్ని ఓకే. యా రెడీయా భరత్? వెళ్దామా కొత్త ప్లాంట్స్ కొనుక్కోవడానికి? చెప్పా కదా వచ్చాక తెచ్చుకుందామని. అండ్ వెనకాల వెజిటేబుల్ గార్డెన్ కూడా చిన్నది వేయాలి. ఐషో వేసుకుందాం వెజిటేబుల్ గార్డెన్. అవునమ్మా. అండ్ మా సమ్మర్ ప్రాజెక్ట్స్ నాది ఐష్ అనేది వెజిటేబుల్ గార్డెన్ వేయాలని చెప్పి చాలా వెజిటేబుల్స్ అనుకున్నాం. అక్కడంత ప్లేస్ లేదు. బట్ చూసుకొని ఫస్ట్ ఈ జెట్లాగా ఏదంతా తగ్గాక వెళ్ళి టొమాటో మిర్చి అట్లా ఏవో కొని అనుకున్నా. నేను ఆల్సో సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆర్డర్ పెడదాం అనుకున్నా. లాస్ట్ ఇయర్ ఏంటిది పోతుంది ఎర్ర గోంగూర, రెడ్ గోంగూర తెప్పించి వేసి అసలు ఎంత బాగా వచ్చిందంటే గోంగూర అంత బాగా వచ్చింది. ఆల్మోస్ట్ మేము వీక్కి ఒకసారి లాగా చేసుకున్నాం పప్పు అట్లా అంతా. సో మీరు అప్పుడు అడిగారు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు ఇవన్నీ అని. సీడ్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, దాని నుంచే ఆర్డర్ పెట్టుకుని అన్ని సీడ్స్ వచ్చాయి, ఏవి రాకుండా ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ల్యాప్టాప్ కూడా పెట్టేసా. సో ఇప్పుడు 70% ఆఫ్ ద బ్రెయిన్ చెప్పింది ఇది రేపటి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి. ఎలా ఉంది నీ వెకేషన్ భరత్? బాగుంది. ఆయిషాని చిన్నపిల్ల కాబట్టి బోర్ నేర్చింది. మళ్ళీ వెళ్ళిపోదాం అని చెప్పి. పెద్దగా అయిపోయాం కాబట్టి ఏడవలేము, బికాస్ వీ నో ద రియాలిటీ కదా. అట్లా చేయలేము కదా. అండ్ ఇంకా తను కూడా ఇప్పుడు ఓకే అడ్జస్ట్ అయ్యి చెప్తుంది, మామ నేను నెక్స్ట్ ఇయర్ వస్తాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మంచిగా ఆడుకుందాము అని. 75% ఆఫ్ ద బ్రెయిన్ చెప్పేసింది ఓకే ఇంకా అయిపోయింది అంతా అని చెప్పి. అండ్ ఇంకా రేపు ఒక్కరోజు మధ్యలో ఖాళీ ఉంది. సాటర్డే చిట్టి శ్రీమంతం ఉంది.
ఈవినింగ్ డెకోర్ అలా చేస్తారంటే ఈవినింగ్ టైంకి మా పరిస్థితి ఏంటో జట్లాగా ఉంటుంది కూడా నాకు తెలిసి మేము పడిపోయి నిద్రపోతా ఉంటాం. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 5 minutes అని అట్లా వెళ్ళేసి వస్తాను. రేపు మార్నింగ్ వెళ్తా, ఏమైనా ఉంటే ఆ పనులు చేసేసి. అండ్ సాటర్డే రోజు శ్రీమంతము తీరాలి. తన కోసం తెచ్చిన శారీ, బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు అసలు అన్పాక్ చేసే ఓపిక లేదు. రేపు మార్నింగ్ లేసి అన్పాక్ చేసి తనకి దొరికిస్తా. And that's all from my today's video. Don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. Bye bye.